హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ ఎప్పుడు వాడాలంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే స్త్రీ పురుషులు ఎగ్ రిలీజ్ అయ్యే సమయానికి కలిసినప్పుడు వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అనేది వాడతారు. ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ ఇంకా కండోమ్ వాడినప్పుడు, కండోమ్ చినిగినప్పుడు కానీ ఇది వాడుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్లో లెవోనార్జెస్ట్రాల్ అనే డ్రగ్ ఉంటుంది. ఈ లెవోనార్జెస్ట్రాల్ ఎప్పుడు వాడాలంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశాక వితిన్ 72 అవర్స్లో వాడాలి. ఈ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలంటే ఒక డోస్ సరిపోతుంది. 1.5 mg ఒక డోస్ సరిపోతుంది. లేకపోతే 0.75 mg అయితే ఒక డోస్ వేసి 24 అవర్స్ తర్వాత ఇంకో డోస్ వేసుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్లు ఏ రకంగా పనిచేస్తుంది? ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ ఈ లెవోనార్జెస్ట్రాల్ ఓవ్యులేషన్ జరగకుండా కాపాడుతుంది, అంటే ఎగ్ రిలీజ్ కాకుండా చేస్తుంది. దీంతోపాటు సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం ద్వారా మ్యూకోస్ అని ఉంటుంది. ఆ మ్యూకోస్ సెక్రెషన్ ఎక్కువ చేస్తుంది. ఈ సెక్రెషన్ ఎక్కువ చేయడం వల్ల స్పెర్మ్ కూడా పైకి మైగ్రేట్గా, అంటే యూట్రస్లోకి మైగ్రేట్ కాకుండా ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్లు ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే నాసియా అంటే వామిటింగ్స్ వచ్చినట్టు, లేకపోతే వామిటింగ్స్ వచ్చినట్టు అవ్వడం కానీ, లేకపోతే వామిటింగ్స్ అవ్వడం కానీ అనిపిస్తుంది. ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ వితిన్ 24 అవర్స్ వేసుకుంటే ప్రొటెక్షన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఇవాళ టాపిక్స్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.